హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు వచ్చేసాను. అది SSMB 29 గురించి అండి. రాజమౌళి గారు, మహేష్ బాబు గారి సినిమా అయితే సెట్స్ మీదకి వెళ్ళడానికి రెడీ అయిపోయింది కదా. ఈ సమ్మర్లో ఈ మూవీ అనేది సెట్స్ మీదకి వెళ్ళడానికి సిద్ధంగా ఉందండి. ఈ మూవీకి సంబంధించి కథ కూడా రెడీ అయిపోవడంతో రాజమౌళి గారు ఇంకా టెక్నీషియన్స్ని డిసైడ్ చేసే పనిలో అయితే పడిపోయారు. ఈ మూవీకి కొత్తగా కొంతమంది రెగ్యులర్ టెక్నీషియన్స్ తప్పుకోవడంతో ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటని చెప్పి ఫ్యాన్స్కి అయితే ఒక టెన్షన్ అయితే మొదలైపోయిందండి. ఈ మూవీ అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటి, ఎప్పుడు పనిచేసే టెక్నీషియన్స్ కొంతమంది దీని నుంచి తప్పుకోవడంతో ఫ్యాన్స్ అయితే కంగారు పడుతూ ఉన్నారండి. టెక్నీషియన్స్ ఎవరు ఏంటి, వాళ్ళ ప్లేస్ని జక్కన్న ఎవరితో రీప్లేస్ చేశారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఎన్నాళ్ళ నుంచో మన ప్రతి మూవీకి, రాజమౌళి గారి ప్రతి మూవీకి మంచి అవుట్పుట్ అందిస్తున్న కెమెరామ్యాన్ అండి సెంతన్ కుమార్ గారు మనకి ప్లేస్లో PS వినోద్ కుమార్ గారు రాబోతున్నారు. సెంతన్ కుమార్ గారు ఎన్నో మూవీస్కి కెమెరామ్యాన్గా పనిచేశారు. మగధీర, ఈగ అండ్ 666, బాహుబలి ఇలాంటి మూవీస్కి మంచి అవుట్పుట్ అయితే అందించారండి. ఈ ప్లేస్ని PS వినోద్ గారు రీప్లేస్ చేశారు. ఈ మూవీ నుంచి సెంతన్ కుమార్ గారు తప్పుకోవడంతో జక్కన్న గారు PS వినోద్ని అందించారు. PS వినోద్ కూడా మంచి కెమెరామ్యాన్ అయినప్పటికీ రాజమౌళి గారికి కావాల్సిన అవుట్పుట్ని ఇవ్వగలరా లేదా అని చెప్పి ఫ్యాన్స్కి అయితే ఆలోచిస్తున్నారు. సెంతన్ కుమార్ గారు మాత్రం మనం చూసాం కదా మూవీస్ 666, ఈగ, బాహుబలి, మగధీర మంచి అవుట్పుట్ ఇచ్చారు. దాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మీకు ఈ మూవీస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. SSMB 29కి నెక్స్ట్ విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించిన శ్రీనివాస్ మోహన్ గారు ఈ మూవీ నుంచి తప్పుకున్నారండి. SSMB 29 నుంచి విజువల్ ఎఫెక్ట్స్ శ్రీనివాస్ మోహన్ గారు తప్పుకుని ఆ ప్లేస్ని కమల్ కన్నన్ గారు రీప్లేస్ చేశారు జక్కన్న గారు. కానీ కమల్ కన్నన్ గారు ఆల్రెడీ మన జక్కన్న గారితో వర్క్ చేశారు కాబట్టి నో టెన్షన్ అండి. ఇంతకుముందు ఆల్రెడీ వర్క్ చేశారు కాబట్టి మంచి అవుట్పుట్ అయితే అందుతుంది. అలాగే నెక్స్ట్ ఎవరు ఏంటి అని చెప్పి మనం తెలుసుకుందాము. ప్రొడక్షన్ డిజైనర్ ఉన్నారు కదండి, ప్రొడక్షన్ డిజైనర్ సాహు సునీల్ గారు ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు అయితే వస్తూ ఉన్నాయండి. ఆ ప్లేస్ని ఈయన సాహు సునీల్ గారు ఇండియన్ ఆర్ట్ డైరెక్టర్, మంచి ఆర్ట్ డైరెక్టర్ అండి. ఈ డైరెక్టర్ తప్పుకొని ఈ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేస్తున్నారు అంటే హన్ అనే ఆర్ట్ డైరెక్టర్ రీప్లేస్ చేస్తున్నారు. ఆకాశవాణి అనే చిన్న సినిమాని ఈ ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారండి ఈ హన్ అనేవాళ్ళు. కానీ మన సాహు సునీల్ ప్లేస్లో ఈయన ఎలా అవుట్పుట్ ఇస్తారని చెప్పి ఫ్యాన్స్కి అయితే ఆలోచన అయితే మొదలైంది. కానీ మీరేమీ టెన్షన్ పడకండి. మ్యూజిక్ వచ్చేసి ఎప్పటిలాగానే కీరవాణి గారే. ఫ్యాన్స్ అయితే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. రాజమౌళి గారు ఎటువంటి టెక్నీషియన్ నుంచి అయినా సరే తనకు కావాల్సిన అవుట్పుట్ని రప్పించగల సత్తా ఉన్నవాడు జక్కన్న గారు. అందుకని ఫ్యాన్స్ ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అవుట్పుట్ అద్భుతంగా ఉంటుందని చెప్పి అందరూ చెప్పుకుంటూ వస్తున్నారు. చూశారు కదా, ఇలాంటి మార్పులు అయితే జక్కన్న గారు మూవీకి సంబంధించి చేశారు. హీరోయిన్ ఎవరు ఏంటి అన్న ఆలోచనలో కూడా ఉన్నారు. చూశారు కదా, మహేష్ బాబు కొత్త లుక్ యూరోప్ నుంచి తన ఫిట్నెస్ని కంప్లీట్ చేసుకుని తన న్యూ లుక్తో హైదరాబాద్కి చేరుకున్నారు మహేష్ గారు. యూరోప్ వెళ్ళి ఫిట్నెస్కి సంబంధించిన అన్ని వర్కౌట్స్ అయితే చూసుకుని కంప్లీట్ చేసుకుని, అలాగే రీసెంట్గా వీడియో అప్లోడ్ చేశాం కదా, ఆల్రెడీ ట్రెక్కింగ్కి కూడా తన జిమ్ ట్రైనర్ని తీసుకుని వెళ్ళారు, డాక్టర్ని తీసుకుని వెళ్ళారు. ట్రెక్కింగ్కి కూడా వెళ్ళి వచ్చేసారు మహేష్ బాబు గారు. చూశారు కదా, శరవేగంగా పనులు అయితే మొదలైపోయినాయండి. మూవీ రావడమే ఆలస్యం. ఇంకా ఇన్ని మార్పులు జరిగినప్పటికీ మన రాజమౌళి గారు మంచి అవుట్పుట్తోనే మన ముందుకు వస్తారు. దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీ సినిమా గురించి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అందరూ SSMB 29 అని చెప్పి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ మై వీడియో. నా వీడియోస్ని మీరు చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఇలాంటి సపోర్ట్ ఇచ్చినట్లయితే నేను మీకు మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తాను.